నాకు చూస్తే బాధ చేస్తుంది. 5 సంవత్సరాలు గణేశోత్సవాలు కూడా చేసుకోలేకపోయారు. ఇప్పుడు దుండి గణేశోత్సవ కమిటీ ఏంటి 15వ సంవత్సరం ప్రారంభించి అప్పుడు చేసిన ఉత్సవాలు తప్ప 19-24 ఉత్సవాలు జరుపుకోలేక మళ్ళీ పుడమేరు వచ్చిన ఉత్సవాలు జరుపుకున్నారు. కానీ గత ప్రభుత్వం నిర్వహించుకోలేకపోయారు. అంటే ఈ విధంగా ప్రవర్తించారో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే ఈ రోజు నేను ఆలోచించాను, ఎక్కడ ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండాలని, ఏ పర్మిషన్ అవసరం లేదు, ఉచితంగా కరెంటు కూడా ఇచ్చి మనం ఆదుకున్నామని చెప్పి అది అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం. దొంగతనంగా గణేశుడి దండం పెట్టి మీరు చేసిన పాపాలు మాఫీ కావని మరొకసారి హెచ్చరిస్తున్నా. వినాయకుడు అంటే తమాషా కాదు. భక్తితో ప్రార్థిస్తే ఎక్కడ అవరోధాలు ఉండవు. అపహాస్యం చేస్తే మాత్రం వాళ్ళ జీవితాల్లో అడుగడుగునా అడ్డంకినే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడూ పైకి రాలని మరొకసారి హెచ్చరిస్తున్నా.